తీన్మార్ మల్లన్న అంటే ఒక మనిషి అనుకోవద్దు, ఒక పశువు అనుకోవాలి. ఎందుకంటే ఆల్ పార్టీలు బహిష్కరించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇవాళ ఆయన ఈ విధంగా ఒక మహిళా నాయకురాలను, ఇలా బీసీల కొరకు ఉద్యమిస్తున్నటువంటి నాయకురాల్ని ఈ విధంగా ఒక అసలు వినడానికి బాగలేనటువంటి మాట మాట్లాడుతుండంటే ఆయనకు తల్లి, భార్య, బిడ్డ ఇంట్లో లేదా అని నేను అడుగుతున్నా ఈ వేదిక ద్వారా. ఎందుకంటే ఆ విధమైన మాటలు మాట్లాడితే ఆయన కుటుంబ సభ్యులే ఇవాళ తిట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రంలో అందరు ఈ మాటలు వింటుంటే తూ అనే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే గల్లీ నుంచి, జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా మన తెలంగాణలోని బీసీల పరిస్థితిని ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని మొన్ననే ఢిల్లీ వెళ్ళి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవాళ కవితక్క గారి పోరాటం వల్లనే ప్రభుత్వం తలొగ్గి క్యాబినెట్ ఆమోదం తెలపడం కూడా జరిగింది. ఇవాళ మీరు ఎక్కడ పోరాటం చేశారు? ఏ నాయకుడు ఎక్కడ బీసీల కొరకు పోరాటం చేశారు? ఇవాళ ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కవితక్క గారి ఆధ్వర్యంలో. ప్రతి కుల సంఘాన్ని ఏకదాటి మీదకి తెచ్చి ఇలా రాష్ట్రంలో ఎవరికి తెలియనటువంటి కులాలు కూడా ఉన్నాయి. అటువంటి కులాలను ఇలా వేదికల మీదకి తెచ్చి ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ కులాల నాయకులు కూడా మా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని దాదాపుగా 150 కుల సంఘాలు ఇవాళ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని ప్రతి మండలాల నుంచి వచ్చి ఇవాళ కవితక్క గారికి వారి మద్దతు తెలపడం జరిగింది. నీకు అర్థమైతే లేదా? మహా బీసీ నాయకులైనటువంటి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అన్ని వర్గాలు ఇవాళ కవితక్క ఉద్యమం చేస్తుంటే, కవితక్క ఓసీ బిడ్డ అయినప్పటికీ ఇలా బీసీల కొరకు పోరాటం చేస్తుంటే ఏ బీసీ ఉద్యమానికి ఎవరు మద్దతు ఇచ్చినా మేమందరం మద్దతు ఇస్తామని ఆర్ కృష్ణయ్య లాంటి నాయకులు కూడా చెప్పడం జరిగింది. నీకు ఎందుకు ఈర్ష్య? ఇవాళ కవితక్క పోరాటం వల్ల ఈ బీసీ రిజర్వేషన్ ముందడుగు పడితే మీరు జీర్ణించుకోలేకపోతారు. ఈ రిజర్వేషన్ అడ్డుకునే వారి మీద మీ ప్రతాపం చూపెట్టాల కానీ ఇలా ఈ రిజర్వేషన్ కొరకు పోరాటే నాయకురాల మీద మీ ప్రతాపం చూపెట్టడం అంటే మీకు ఈ బీసీ బిల్లు రావాలని లేదా? మీకు చిత్తశుద్ధి లేదా? అందుకేనా నువ్వు ఒక్క పార్టీలో కూడా నెగలేవు? అన్ని పార్టీలు నిన్ను బహిష్కరించిన ఈ రాష్ట్రంలో. ఇప్పటికైనా మానుకో. నువ్వు పశువులాగా ప్రవర్తించడం మానుకోకపోతే మీకు తప్పకుండా తెలంగాణ జాగృతి నుంచి తప్పకుండా బుద్ధి చెప్తామని ఈ వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది.